మనం మెయిన్ ఇంటర్నేషనల్కి దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ చుట్టుముట్టు ఆ మురల్ పెయింటింగ్స్ ఉండి చెక్క ఆర్కిటెక్చర్ మంచి మంచిగా డిజైన్స్ ఉన్నాయి. మురల్ పెయింటింగ్స్ అంటే ఎలా ఉంటాయి మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట మురల్ పెయింటింగ్స్. ఇందాక లాస్ట్ టెంపుల్లో చూసాం కదా మనం, ఉత్సవమూర్తిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్ చేస్తారు అనమాట. మళ్ళీ ఓల్డ్ మురల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రసిద్ధి ఏంటంటే ఈ 3 టెంపుల్స్ ఒకేసారి చూస్తే శివలోక ప్రాప్తి అని నమ్మకం. ఈరోజు అన్ని శివన్ టెంపుల్సే చూసుకున్నాం. ఈరోజు శివన్ డే అని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ లంచ్ రిసార్ట్లో. జస్ట్ 120 రూపీస్కి ఇంత. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కళాతుర్తి వెళ్ళే బస్సు వచ్చింది వైక్యం నుంచి. వైక్యం శివ టెంపుల్ నుంచి కళాతుర్తి విలేజ్కి 23 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బస్సు ఇప్పుడే నన్ను కళాతుర్తి టెంపుల్ ఆర్చ్ దగ్గర ఆపింది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంది అంతే టెంపుల్. సో కోటాయం వెళ్ళే బస్సెస్ అంటే వైకోం నుంచి కోటాయం వెళ్ళే బస్సెస్ ఇక్కడ ఆపుతాయి అన్నమాట. మనం జస్ట్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ప్రజెంట్ మనం ఉంటున్న టెంపుల్ నేమ్ వచ్చేసి కళతుర్తి మహాదేవ టెంపుల్. ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు తెలిసాయి, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. కళతుర్తి శివ టెంపుల్, వైకోం శివ టెంపుల్ మరియు ఎట్టుమున్నార్ శివ టెంపుల్, ఇవి త్రయో ఆఫ్ మోస్ట్ లెజెండరీ శివ టెంపుల్స్ ఇన్ కేరళగా చెప్పబడుతున్నాయి. మనం ఇందాకే వైకోం శివ టెంపుల్ దర్శనం చేసుకొని ప్రజెంట్ కళతుర్తి శివ టెంపుల్కి వచ్చాము. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయినట్లయితే అది వీడియో ఖచ్చితంగా చూడండి. సో మీకు ఇది అర్థమవుతుంది. ప్రజెంట్ మనం సెకండ్ టెంపుల్లో ఉన్నామన్నమాట. అసలు ఈ 3 టెంపుల్స్ ఈ కేరళలో ఎందుకు ఇంత స్పెషల్ అనేది మనం తెలుసుకుందాం. కరాసుర అనే రాక్షసుడు చిదంబరంలో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ కరాసుర అనే రాక్షసుడికి 3 శివలింగాలని ఇస్తారు. సో కరాసురుడు ఒక శివలింగాన్ని కుడి చేయితో, మరొక శివలింగాన్ని ఎడమ చేయితో పట్టుకొని 3వ శివలింగాన్ని నోటితో పట్టుకొని వెళ్తాడనమాట. అలా వెళ్తుండగా కేరళ వైపుగా వచ్చినప్పుడు ఆ శివలింగాలు బరువెత్తుతాయి. అప్పుడు కరాసురుడు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఒక శివలింగాన్ని వైకోం అనే ఏరియాలో, ఇంకొక శివలింగాన్ని ఎట్టుమున్నార్ అనే ఏరియాలో, 3వ శివలింగాన్ని నోటితో పట్టుకున్న శివలింగాన్ని ఈ ప్రదేశంలో పెడతారు. యాక్చువల్గా ఈ ప్రాంతం యొక్క పేరు వచ్చేసి కడచిరుతి అన్నమాట. కడిచు అంటే నోటితో కొరికిన, తురుతి అంటే ప్రతిష్ఠించిన. నోటితో శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించారు కనుక ఈ ఏరియాకి ఆ నేమ్ వచ్చింది. వాడుకలో అది ప్రస్తుతం కడతుర్తిగా మారింది. ప్రజెంట్ టైం వచ్చేసి లెవెల్ అవుతుంది అనమాట. బయట ఉత్సవమూర్తిని తీసుకొచ్చారు 11 o'clockకి. ఇప్పుడు 11:30కి మేబీ టెంపుల్ క్లోజ్ అవుతుంది అనుకుంటా. టెంపుల్ ఇలా ఉంది బయట నుంచి. సో ఓన్లీ ఆర్కిటెక్చర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేసిన తర్వాత 11:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు అనుకుంటా. ఒకే రోజులో మధ్యాహ్నం లోపు ఈ 3 శివలింగాల యొక్క దర్శనం చేసుకుంటే వైకోం శివ టెంపుల్, ఎట్టుమున్నార్ శివ టెంపుల్ మరియు కళతుర్తి శివ టెంపుల్ యొక్క దర్శనాలు చేసుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ కేరళ వాళ్ళ నమ్మకం. కొంతమంది కైలాస ప్రాప్తం కూడా ఉంటుందని అంటున్నారు. వడకోంకార్ రాజ్యానికి సంబంధించిన రాజు ఈ 3 టెంపుల్స్ని కొలిచేవారు. వైకోం శివ టెంపుల్, ఎట్టుమున్నార్ శివ టెంపుల్ మరియు కళతుర్తి శివ టెంపుల్ని. తనకి ముసలి వయసు వచ్చిన తర్వాత తనకి ఈ 3 టెంపుల్స్ ఒకే రోజు వెళ్ళడం కష్టంగా మారింది. అప్పుడు
కడతుర్తిలోని వైకోం శివ టెంపుల్ యొక్క రిప్లికాని, ఎట్టుమున్నార్ శివ టెంపుల్ యొక్క రిప్లికాని ఇక్కడే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే కడతుర్తి మహాదేవ టెంపుల్ని దర్శించిన ఆ 3 శివ టెంపుల్స్ని దర్శించిన పుణ్యం వస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. వైద్యతప్పన్. సో అదనమాట టెంపుల్. కొంచెం మీడియం సైజులో ఉంది టెంపుల్. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది, వైకోం శివ టెంపుల్. మనం కేరళకి ఫస్ట్ వచ్చినప్పుడు మనము తిరుపతిలో టెంపుల్ చూసుకున్నాం కదా విష్ణుదేవుని, సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. లోపల ఆర్కిటెక్చర్ రౌండ్గా ఉంది, చుట్టుముట్టు ఏమంటారు దాన్ని, ఈ కేరళ పెయింటింగ్స్ అంటారనమాట. నేను పేరు మర్చిపోయాను. ఆ కేరళ పెయింటింగ్స్ అన్నీ చుట్టుముట్టు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూపిస్తాను, అది మీకు అనిపిస్తుంది కదా పెయింటింగ్స్. అట్లాంటి పెయింటింగ్స్ పేరు గుర్తొచ్చింది, వాటిని మురల్ పెయింటింగ్స్ అంటారనమాట. కేరళలో చాలా ఫేమస్, కేరళలోనే చేస్తారు మురల్ పెయింటింగ్స్ అంటే. సో టెంపుల్ చుట్టుముట్టు ఆ మురల్ పెయింటింగ్స్ ఉండి చెక్క ఆర్కిటెక్చర్ మంచి మంచిగా డిజైన్స్ ఉన్నాయి. వర్షం పడుతుంది ప్రజెంట్. నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ గురవే నమః. ఈ టెంపుల్ బయట అది మురల్ పెయింటింగ్స్ అంటే ఎలా ఉంటాయి మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట మురల్ పెయింటింగ్స్. నటరాజస్వామి, కుంచిత పాదం, నటరాజస్వామి నమః. కడతుర్తి నుంచి ఎట్టుమన్నూరు శివ టెంపుల్కి 23 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ బస్సు వచ్చేసి జస్ట్ 150 మీటర్స్ పక్కన ఆపింది ఎట్టుమన్నూరు శివ టెంపుల్ దగ్గరికి. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. టెంపుల్ దగ్గరకు వచ్చాం మనం ఇప్పుడే. ప్రజెంట్ అయితే ఎక్కువ టైం లేదనమాట. ప్రస్తుతం దర్శనం కుదిరితేమో చూద్దాం. 5-10 మినిట్స్ ఉంది దర్శనం, చూద్దాం. ఆ రెండింటికన్నా ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. మనం ప్రజెంట్ చూస్తున్న ఎట్టుమున్నార్ శివ టెంపుల్ కరాసుర రాక్షసుడు ఎడమ చేయితో తెచ్చిన లింగం ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఈ ఎట్టుమున్నార్ మహాదేవ టెంపుల్ కొట్టాయంకి జస్ట్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది. చాలా జనాలు ఉన్నట్టున్నారు, కార్లు అయితే చాలా ఉన్నాయి. టెంపుల్ అయితే ఓపెన్ ఉంది ప్రస్తుతానికి. చూడాలి, దర్శనం చేసుకొని వచ్చి మాట్లాడుతాను. ఈ టెంపుల్కి ఎట్టుమన్నూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే కరాసురుడు ఈ 3 శివలింగాలని ప్రతిష్ఠించిన తర్వాత ఒక జింకలా మారిపోయి ఈ 3 శివలింగాలని కొలచడం మొదలుపెట్టాడు. ఆ జింక యొక్క భక్తికి శివుడు మెచ్చుకొని ఆ జింకని ఒక చేతితో ఎత్తుకుంటారనమాట. మలయాళంలో జింక అంటే మనూర్, ఎత్తుమన్నూర్ అంటే ఆ జింకని ఎత్తుకున్న ప్రదేశం. అలా ఈ ఆలయానికి ఎట్టుమన్నూర్ అనే పేరు రావడం జరిగింది. మనకు దర్శనం అయింది మొత్తానికి. అయితే సాయంత్రం చేద్దాం అనుకున్నా కానీ గూగుల్ మ్యాప్స్లో 12 o'clock బంద్ అని ఉంది. కాకపోతే ఓపెన్ అయితే ఉంది ప్రస్తుతానికి. 12:30 వరకు క్లోజ్ చేస్తారనమాట. ఇప్పుడే ఇందాక లాస్ట్ టెంపుల్లో చూసాం కదా మనం, ఉత్సవమూర్తిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్ చేస్తారనమాట. మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారు. అయితే ఈ ప్రతి కేరళ టెంపుల్స్ అలాగే ఉంటుంది అనుకుంటా. ఉత్సవమూర్తిని బయటికి తీసుకొచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత క్లోజ్ చేశారనుకో టెంపుల్. మనం ఫస్ట్ టైం చూసాం కదా అక్కడ, మనం ఫస్ట్ టైం చూసి ఫీల్ అయ్యాం కదా, ఎలిఫెంట్ పైన తీసుకెళ్లారు ఉత్సవమూర్తిని. సేమ్ అదే విధంగా అనమాట. ఇదైతే నడుచుకుంటూ చేతిలో బట్టి తీసుకెళ్తున్నారు.
టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే ఓల్డ్ మురల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది. అప్పట్లోనే డబల్ స్టోరీ అన్నీ. టెంపుల్ దర్వాజా చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో. చాలా పాత టెంపుల్ ఇది. ఓల్డ్ మురల్ పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. మొత్తం రాయి అండ్ చెక్కతో చేసింది అనమాట. లోపల కూడా అలాగే ఉంది. ఎక్కువ రాయి అండ్ చెక్కనే యూజ్ చేశారు. నా దర్శనం అయితే బాగా జరిగింది. మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది శివుని. కొంచెం పెద్దగా ఉన్నారు. అంతా న్యాచురల్ లైట్సే అనమాట. లాస్ట్ 2 టెంపుల్స్ కూడా అంతే. న్యాచురల్ దీపాలలోనే మనం దేవుని చూడాలి. ఇంకొకటి మెయిన్ ఇక్కడ నాకు ఈ 2-3 డేస్లో అబ్జర్వ్ చేసిన అంటే ఆ మ్యూజిక్. ప్రతి టెంపుల్లో ఆ టెంపుల్ సంబంధించిన పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అవి మృదంగాలు వాయించే వాళ్ళు ఉన్నారు, శంకులు వాయించే వాళ్ళు ఉన్నారు. టెంపుల్ ప్రతిసారి ఉన్నారన్నమాట. అన్ని రిచువల్స్ ఇందాక వెళ్ళిన టెంపుల్ ఎక్కువ మంది లేకుండా రోజు చేయాల్సిన రిచువల్స్ టైం టు టైం చేస్తూనే ఉన్నారనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఈ 3 టెంపుల్స్ ఒకేసారి చూస్తే శివలోక ప్రాప్తి అని నమ్మకం. అయితే చేసుకున్నాం. ప్లానింగ్ ఏం లేదు, అంతా అయిపోయింది. నాకు తెలియదు ఆ విషయం. నిన్న తెలిసింది నాకు. నేను ఒక వీడియో చూస్తుంటే తెలిసింది. ఇందాక వస్తున్నప్పుడు కొంతమంది అన్నారు అనమాట. బస్ స్టాప్లో కూడా అన్నారు అనమాట. ఈ 3 టెంపుల్స్, ఫస్ట్ వైకోమ్, దాని తర్వాత ఇందాక మనం వెళ్ళాం కదా ఆ టెంపుల్, దాని తర్వాత ఈ టెంపుల్. ఈ 3 టెంపుల్స్ లైన్గా చూస్తే ఒకే రోజులో దర్శనం చేసుకుంటే మంచిదంట. ఈరోజు అన్ని శివన్ టెంపుల్సే చూసుకున్నాం. ఈరోజు శివన్ డే అని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ లంచ్ రిసార్ట్లో. జస్ట్ 120 రూపీస్కి ఇంతగానో సర్వ్ చేస్తున్నారు. కర్రీస్. నాకు మన టెంపుల్స్ అన్నా, ఫెస్టివల్స్ అన్నా, కల్చర్స్ అన్నా చాలా ఇష్టం. అవి నేను చూస్తూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.